सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, తత్వబోధ 22వ లెక్చర్, ఇది ఆఖరి లెక్చర్. మనకి ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించుకుందాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. ఈరోజు మనం తత్వబోధ యొక్క సారాంశమును చూడబోతున్నాం. తత్వబోధ ఉపనిషత్తుల సారం. తత్వబోధను ముఖ్యంగా 5 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి సాధన చతుష్టయం, అంటే 4 రకాల ప్రాథమిక అర్హత. అంటే మనకు, అంటే ఆధ్యాత్మిక అన్వేషకుడికి ఉండవలసింది ప్రాథమిక అర్హత. అదే సాధన చతుష్టయం. 2 అంటే రెండవ విషయం వ్యష్టి విచార. వ్యష్టి అంటే వ్యక్తి, విచార అంటే విశ్లేషణ, అంటే వ్యక్తి యొక్క విశ్లేషణ, అంటే జీవాత్మ యొక్క విశ్లేషణ. సమష్టి విచార, మూడో అంశం. సమష్టి అంటే జగత్తు, ప్రపంచం. విచార అంటే విశ్లేషణ, అంటే జగత్తు యొక్క విశ్లేషణ, ప్రపంచం యొక్క విశ్లేషణ. 4వ అంశం ఏమిటంటే ఐక్య విచార. ఐక్యము అంటే ఒకటి అని అర్థం. దీన్నే మనం జీవ ఈశ్వర ఐక్యము, లేకపోతే వ్యష్టి సమష్టి ఐక్య విచార. ఐక్యము అంటే జీవాత్మ పరమాత్మలో పూర్తిగా కలిసిపోతాడు అని కాదు అర్థం. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని తెలుసుకోవటం. ఐక్యం అంటే ఏకం. అది ఐక్యం అంటే కలిసిపోవటం అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఐక్య విచార. ఆఖరి అంశం, 5వ అంశం జ్ఞాన ఫలము, అంటే జీవ ఈశ్వర ఐక్య జ్ఞాన ఫలం అని అర్థం. ఐక్య జ్ఞాన ఫలం. ఇవి తత్వబోధలోని 5 ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని క్లుప్తంగా చూద్దాం. సాధన చతుష్టయము, మొదటి అంశం. ఆధ్యాత్మిక విద్యార్థికి ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించే ముందు 4 అర్హతలు ఉండి తీరాలి. ఇవి ఉంటేనే సాధకుడికి ఆధ్యాత్మికత వలన ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే ప్రయోజనము శూన్యము. అవి ఏమిటి? 1 వివేకము, 2 వైరాగ్యము, 3 షట్క సంపత్తి, 4 ముముక్షుత్వము. వివేకము క్లుప్తంగా చెప్తా. అంటే ఏమిటి వివేకం? అంటే నిత్య అనిత్య వివేకం. అంటే మన జీవితంలో, మన ఈ ప్రపంచంలో బతుకుతున్నాం. మన జీవితానికి ఎవరికి వాళ్ళే అనుకోవాలన్నమాట. నా జీవితానికి నిజమైన భద్రత ఇచ్చేది ఏది?
నకిలీ భద్రత ఇచ్చేది ఏది అని తెలుసుకునేటటువంటి తెలివితేటల్ని నిత్య అనిత్య వివేకం అంటారు. చాలా వస్తువులు మన జీవితానికి భద్రత ఇస్తాయి అని భ్రమను కలిగిస్తాయి. కానీ వాటి వెంట పడితే అసలు వాటికే భద్రత లేదు. ఇంకా నీకు అవి ఎలా భద్రతను కల్పిస్తాయి? వాటి డొల్లతనం బయటపడిపోతుంది. కాబట్టి అనిత్య వస్తువు అసలైన భద్రతను ఇవ్వలేదు. నకిలీ భద్రతను మాత్రమే ఇవ్వగలవు. నిత్య వస్తువు మాత్రమే నిజమైన నిత్య భద్రతను ఇవ్వగలదు. నిత్య అనిత్య వస్తు వివేకము. మన చేతిలో 2000 రూపాయల నోటు ఉంది. ఈ మధ్య కనపట్టలేదు అనుకుందాం. 2000 రూపాయలు 2000 రూపాయల నోటు, కరెన్సీ నోటు మన దగ్గర ఉంది. అది నకిలీదా నిజమైందా తెలుసుకోగలగాలి. ఇప్పుడు నకిలీ నోటు నిజం చెప్పాలంటే అసలు నోటు కంటే బాగా తలతల మెరుస్తుంది. నకిలీ నోటు అసలు నోటు కంటే కూడా తలతల మెరిసి అసలు నోటు లాగా భ్రమ కలిగిస్తుంది. కానీ ఆ నకిలీ 2000 నోటుతో మనము ఏమీ కొనుక్కోలేము. ఇది గమనించటమే వివేకము. గుర్తుపట్టటం అసలేమిటి, నకిలీ ఏమిటి. అది వైరాగ్యము. రెండవ అంశం అంటే ఇటువంటి నకిలీ దాని నుంచి బయటపడటం. స్వేచ్ఛ, అభద్రతా భావము నుండి స్వేచ్ఛ. నకిలీ 2000 నోటు నాకు భద్రతను ఇవ్వలేదు అని తెలిసిన మరుక్షణమే ఆ 2000 నోటుని బీరువాలో పెట్టి దాచుకుంటామా? దాచుకోం. ఈ నకిలీ 2000 నోటు నాకు భద్రత ఇవ్వలేదు అని తెలిసిన మరుక్షణమే దానిని వదిలివేయాలి. దానినే పట్టుకుని వేలాడకూడదు. దానితో మోసపోకూడదు. అసహనానికి గురి కాకూడదు. టీవీ ప్రకటనలకు మోసపోయి జీవితాన్ని నరకం చేసుకోకూడదు. అంతా నాటకం, అంతా బూటకం. ఈ వాణిజ్య ప్రకటనలు చెవిలో పదే పదే రొద చేస్తుంటాయి. వస్తువుల పట్ల మక్కువ కలిగిస్తాయి. నిశ్శబ్దంగా నిన్ను బుట్టలో వేస్తాయి. వాసన నూనెలు ఎన్ని వాడినా తెల్ల జుట్టు నల్లబడదు. నేను వాడతాను, కానీ భద్రతను ఆశించను. తప్పుడు అంచనాలు నాకు లేవు. ప్రతి తప్పుడు అంచనా నీకు అంటే నీ జీవితంలో కుదుపులు, చికాకులు, గాయాలు కలిగిస్తాయి. అందుకే మనం అనుకుంటాం, నా భార్య, నా భర్త ఇలా ప్రవర్తిస్తాడని, ఇటువంటి మాట అంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కడుపున పుట్టిన నా కొడుకు నాతో ఇలా అవమానకరంగా మాట్లాడి నన్ను వృద్ధాశ్రమకి పంపిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఆత్మబంధువులారా, వైరాగ్యం అనగా ఇటువంటి తప్పుడు అంచనాల నుండి విముక్తి, స్వేచ్ఛ, ముముక్షుత్వము. ముముక్షుత్వం చూద్దాం ఇప్పుడు. అసలైన శాశ్వతమైన నిత్యమైన భద్రత వైపుకు తిరగటం. అశాశ్వతమైన అనిత్యమైన వస్తువును పూర్తిగా వదిలివేయటం. శాశ్వతమైన నిత్య వస్తువు నుండి మాత్రమే నిత్యమైన
శాశ్వతమైన భద్రతను మనం ఆశించటం అంటే కోరుకోవటం, అంటే ఆరోగ్యకరమైన అంచనాలు వేసుకోవటం, అంటే నెరవేరే కోరికలు పెట్టుకోవటం, గొంతెమ్మ కోరికల్ని వదిలిపెట్టడం. ఇది అవసరమైన కోరికలు ఏమిటి, గొంతెమ్మ కోరికలు ఏమిటి తెలుసుకోగలగాలి. తెలుసుకుని ఆ గొంతెమ్మ కోరికలను వదిలిపెట్టాలి. అంటే అనవసరమైన కోరికలు అన్నమాట అవి. ఇంకా షట్క సంపత్తి. షట్క సంపత్తి అంటే ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటారు. అంటే అంతా డిసిప్లిన్ మనం ఊహిస్తాం. ఆఫీస్ డిసిప్లిన్గా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసిప్లిన్గా ఉండాలి, బాహ్యంలో ఊహిస్తాం మనం నియంత్రణ. కానీ ఇదేమి చెప్తుందంటే శాస్త్రంలో నీకు అంతర్గత నియంత్రణ, నీ యొక్క లోపల నీకు నియంత్రణ ఉందా? అంతర్గత నియంత్రణ. షట్క సంపత్తి. సంపత్తి అంటే ధనం, 6 రకాల ధనం అన్నమాట లోపల ఉండేది, మన లోపల ఉండాలి. అంటే తనను తాను మార్చుకోవటం, తనను తాను ఎవరికి వాళ్ళే అనుకోవాలి. ఎవరి బాధలు, ఎవరి యొక్క డిఫెక్ట్స్ వాళ్ళకే తెలుస్తాయి. ఈ నాలో లోపాలు ఏమిటి, నాలో ఏమేమి లోపాలు ఉన్నాయి బయట వాళ్ళకి తెలియదు, నాకే తెలుస్తాయి. వాటిని గమనించి వాటిని సరిదిద్దుకోవాలి. అంతర్గత నియంత్రణ, తనను తాను మార్చుకోవటం, దీన్నే మోక్ష అంటారు. ఇది 6 విధాలుగా ఉంటుంది ఈ క్రమశిక్షణ. నా శరీర అంగములు అన్నీ నా ఆధీనంలో ఉండాలి, నా నియంత్రణలో ఉండాలి. నేను చెప్పినట్లు నా మనస్సు, నా ఇంద్రియాలు వినాలి. నా దేహము, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా బుద్ధి, నా భావోద్వేగాలు అన్నీ ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. దేహం యొక్క శక్తి అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి, అంటే మనోబలం, మనోదృఢత్వం, ఈ భావోద్వేగాలు లేకుండా ఉండటం, అంటే అరిషడ్వర్గాలను జయించటం, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటి వలన పదే పదే భంగపడకుండా ఉండటం. అంటే మన నిజ జీవితంలో, మన దైనందిన జీవితంలో అరిషడ్వర్గాలు ఆటంకాలుగా ఉండకూడదు. అటువంటి క్రమశిక్షణతో మొత్తం దేహ అంగములను ఆధీనంలో ఉంచుకోగలగటం, అంటే మానసిక రోగ నిరోధక శక్తి అని అర్థం. ఆధ్యాత్మిక గమ్యములు ఇంగ్లీష్లో ఏమంటారు, హ్యూమన్ గోల్స్. మానవ గమ్యములు, మనిషి గమ్యములు, ఆధ్యాత్మిక గమ్యములు అయినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షముల వైపు దృష్టి పెట్టటం, ఆ లక్ష్యములకు తగినట్టు ప్రాధాన్యతలను సవరించుకోగలగటం, అలా సరిచేసుకునే శక్తి కలిగి ఉండటం. అంటే శాస్త్రం మీద శ్రద్ధ కలిగి ఉండటం. శాస్త్రం నా మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన జీవితాన్ని శాసించి నన్ను జీవన్ముక్తినిగా చేస్తుంది అనే దృఢమైన నమ్మకం కలిగి ఉండటం. శాస్త్రం మనను సరిచేస్తుంది. శాస్త్రం మనకు నిజమైన శాంతి, నిజమైన భద్రత, నిజమైన ఆనందాలను ఇస్తుంది, ఇస్తానని వాగ్దానం చేస్తుంది. వాటిని చేజిక్కించుకుని, అంటే వాటిని వినియోగించుకునే సామర్థ్యం కలిగి ఉండటం. ఒక ముక్కలో చెప్పాలంటే
శాస్త్రం మీద, గురువు మీద దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? నా శరీరంగాలు అన్నీ ఒకే మాట మీద ఉండాలి, సామరస్యంగా ఉండాలి. నోటితో ఒక మాటని దానికి కట్టుబడి ఉండకపోవటాన్ని కపట వర్తనము అంటారు. అన్ని అంగములు గమ్యమునకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఒక సంగీత కచేరీలో గాయకుడు ఒక పాట పాడతాడు, ఒకరు హార్మోని వాయిస్తారు, ఒకరు తబలా కొడతారు. ఇలా ఎన్నో వాయిద్యాలు ఉంటాయి, కానీ అన్నీ ఒకే శృతిలో ఉండాలి. అప్పుడే ఆ సంగీత కచేరీ రక్తి కడుతుంది. అలా కాకుండా ఎవరికి వారు వాయిద్యాలతో తన ఘనతను చూపిస్తూ బిగ్గరగా వాయిస్తే సంగీత కచేరీ రసాభాస అవుతుంది. అందాక ఎందుకు? మన భగవద్గీత క్లాసులో ధ్యాన శ్లోకాలు మనం చదువుతాం. ఒక 50 మంది శిష్యులు కలిసి ఒకే గొంతుతో పారాయణ చేస్తారు, ఒకే శృతిలో గానం చేస్తారు. 50 మంది కాదు, ఒక్కరే పాడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది మనకి. మన ఆధ్యాత్మిక సాధనలు ఇలాగే సామరస్య వాతావరణంలో సాగిపోవాలి. చాలా మంది సంగీత కచేరీలో పాల్గొంటారు. అందరూ ఒకే ఒక శృతిలో పాట పాడి లేదా వాయిద్యాలను మ్రోగించి రక్తి కట్టిస్తారు. ఇక్కడ నా దేహము, నా జ్ఞానేంద్రియములు, నా కర్మేంద్రియములు, నా బుద్ధి, నా మనసు సామరస్యంగా ఒకే ఒక లక్ష్యం వైపు నడవాలి. ఈ 6 క్రమశిక్షణలు ముఖ్యం. ఏమిటవి? మనోనియంత్రణ, ఇంద్రియ నిగ్రహము, విశ్రాంతిగా ఉన్న మనస్సు. ఇప్పుడు 3 చెప్పాను. 4 మనోధైర్యము, 5 శాస్త్రం మీద, గురువు మీద శ్రద్ధ, 6 లక్ష్యం పట్ల ఏకాగ్రత. ఆత్మబంధులారా, ఈ 4 అంటే వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము, షట్క సంపత్తి. సాధకుడికి ఈ 4 ఉంటే అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉన్న సాధకుడు అంటారు. సంపత్తి అంటే ధనము. ఇక్కడ ధనము అనగా ఆధ్యాత్మిక ధనము, లౌకిక ధనం కాదు. ఈ 4 ఉంటే ఆ సాధకుడిని అధికారి అంటారు. అధికారి అనగా అర్హత లేక యోగ్యత ఉన్న సాధకుడు. దేనికి అర్హత, దేనికి యోగ్యత? దేనికంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హత అని అర్థం. అంటే ఆధ్యాత్మికతకు అర్హత అని అర్థం. కానీ ఇక్కడ మనకు తత్వబోధలో శంకరాచార్య సాధన చతుష్టయ సంపత్తి ఎలా పొందాలి చెప్పలేదు. సాధన చతుష్టయ సంపత్తి గురించి చెప్పారు, దాన్ని ఎలా పొందాలో చెప్పలేదు. ఇప్పుడు మనకి ప్రవేశ పరీక్షకు 4 పేపర్లు ఉన్నాయి అని చెప్పారు. నీవు పరీక్షలో ఫెయిల్ అయితే ఏం చేయాలో చెప్పలేదు. ఏం చేయాలి? శాస్త్రము చదవాలి. నీవు శాస్త్రం అంతా అధ్యయనం చేయలేవు కాబట్టి ఒక గైడ్ లాగా భగవద్గీతను అధ్యయనం చెయ్యి చాలు.
భగవద్గీత అధ్యయనం వలన నీకు ఈ 4 అర్హతలు లభిస్తాయి. 4 అర్హతలు ఏమిటి? సాధన, చతుష్టయ, సంపత్తి. మరియు తత్వబోధలోని విషయాలన్నీ కూడా బాగా అవగతమవుతాయి. ఇంతటితో మొదటి అంశం ముగిసింది. సాధన, చతుష్టయ, సంపత్తి అంటే ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన అర్హత. ఇప్పుడు తత్వబోధలోని రెండవ అంశం వ్యష్టి విచార చూద్దాం. వ్యష్టి విచార అంటే జీవ స్వరూపము. ప్రతి మనిషి 2 అంశాల మిశ్రమం. దేహము, దేహి అంటే వ్యక్త శరీరము మరియు అవ్యక్త చైతన్యము. మనం ఒక ఫ్యాను చూసాం. ఫ్యాను వ్యక్తంగా ఉంటుంది, కానీ విద్యుత్ శక్తి అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమైన ఫ్యాను, అవ్యక్తమైన విద్యుత్ శక్తి, ఈ 2 ఫ్యాన్లో మిళితమై ఉన్నాయి అని మనం బుద్ధితో ఆలోచించాలి. అలాగే ప్రతి మనిషి ఆత్మ అనాత్మల మేలు కలయిక. అనాత్మ అంటే పదార్థ భాగము, ఆత్మ అనగా అవ్యక్త చైతన్యము. అంటే చేతన ఆత్మ, అచేతన అనాత్మ. ఈ 2 మన శరీరంలోని ముఖ్యమైన అంశములు. పదార్థ భాగము, అనాత్మ అంశము. ఇది 2 భాగాలు. మళ్ళీ అనాత్మ అంశం 2 భాగాలు మనం చూసాం. 1 శరీర త్రయము, 2 కోశ పంచకము. శరీర త్రయం అన్న కోశ పంచకం అన్న ఒకటే, కాకపోతే వాటి దృష్టి, మనం చూసే దృష్టి వేరు. శరీర త్రయం ఒక కోణంలో చూస్తున్నాం, కోశ పంచకం మరో కోణంలో చూస్తున్నాం. శరీర త్రయం అంటే దేహం అన్నమాట. మన దేహం శరీర త్రయం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇది భౌతిక స్థితి సూచిస్తుంది. స్థూల, సూక్ష్మ, కారణ. స్థూల శరీరం అంటే స్థూలంగా ఉంటుంది. స్థూలంగా ఉంటుంది అంటే బయట మనం కంటికి కనిపిస్తుంది స్థూలం అంటే. సూక్ష్మ శరీరం కనిపించదు, మనకి తెలుస్తుంది. ఇప్పుడు నా మనసు నాకు తెలుస్తుంది, నీ మనసు నీకు తెలుస్తుంది. నీ మనసు నాకు కనపడదు, నా మనసు నీకు కనపడదు. కారణ శరీరం ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరం. ఇదంతా భౌతిక స్థితి. ఇప్పుడు కోశ పంచకం ఏం చేస్తుంది? మన ధర్మము, శరీరం యొక్క ధర్మము అంటే ఆ శరీరం చేసేటటువంటి పని సూచిస్తుంది. ఏమిటి అది పని? ఇప్పుడు పంచకం అంటే 5 కదా. అన్నమయ కోశము అంటే అన్నంతో తయారైనటువంటి భౌతిక దేహము. ఇది వ్యక్తము, కంటికి కనిపిస్తుంది అది. 2 ప్రాణమయ కోశము అంటే అవ్యక్తంగా ఉండేటటువంటి శక్తి, ప్రాణమయ కోశం. 3 మనోమయ కోశము అంటే మన భావోద్వేగాలు తెలుస్తాయి. 4 విజ్ఞానమయ కోశము అంటే ఇది నిశ్చయ జ్ఞానాన్ని కలిగిస్తుంది. 5 ఆనందమయ కోశము అజ్ఞానం వలన కలిగినటువంటి ఆనందం. నీకే అర్థం కాదు, నీకు ఆశ్చర్యం వేస్తుంది అసలు నీ ప్రవర్తన చూసి. నీలో నుంచే వస్తాయి ఆ మాటలన్నీ, కానీ నీ లోపల ఉంటే ఎక్కడో ఉంటాయి అన్నమాట, నీకు తెలియదు. అందుకే కొంతమంది కోమాలో ఏదేదో మాటలు మాట్లాడేస్తుంటారు. అంటే అంతర్గతంగా ఉన్న మాటలు
బయటకు వచ్చేస్తాయి. ఒక ఆమె చెప్తుంది, మా అత్తగారు కోమాలో ఏం మాట్లాడతారంటే, అసలు నేను నా నోటితో మాట్లాడలేను, అటువంటి పరమ అసహ్యమైన జుగుప్సాకరమైన మాటలు మా అత్తగారు మాట్లాడతారు. ఆవిడ చాలా భక్తురాలు, మహాభక్తురాలు. అలా అసలు ఆవిడ ఎలా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. అది బ్రెయిన్ డెమెన్షియా అంటారు. అది ఒక మానసిక జబ్బు. అటువంటి మరి చెడ్డ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆమె లోపల లోతైన వ్యక్తిగతమైన ఆనందమయ కోశం నుండి వస్తున్నాయి. అందుకే హిప్నోటిక్ స్లీప్ వచ్చేటట్టు చేస్తారు కొంతమందికి. అప్పుడు వారిలో దాగి ఉన్న మాటలు బయటికి తెప్పిస్తారు. ఇదంతా పోలీసులు దొంగల చేత నిజం చెప్పించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవి క్లుప్తంగా పంచకోశములు. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు అంటే శరీరత్రయం, పంచకోశాలు. ఈ రెండు కూడా అనాత్మ అంశములు. ఇవి రెండు అంటే శరీరత్రయము, కోశ పంచకము నిరంతరం మార్పునకు గురవుతాయి. ఏది మార్పునకు గురవుతుందో అది పదార్థము అని గుర్తు. దేహము మారుతుంది, శక్తి క్షీణిస్తుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, ఆనందమయ కోశం కూడా మార్పునకు గురి అవుతుంది. పదార్థము సవికారము. నేను, ఆత్మ, అనాత్మల మిశ్రమాన్ని అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసాం మనం? అనాత్మను చూసాం. ఇప్పుడు నాలోని ఆత్మ అంశాన్ని చూడాలి. చేతన భాగము ఆత్మాంశం. శరీరత్రయ పంచకోశ విలక్షణము ఆత్మ. నిత్యమైనది, సత్యమైనది, మార్పునకు గురి కానిది, నిర్వికారమైనది ఆత్మ అనేది నాలోని రెండవ భాగము. ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? చైతన్యం యొక్క లక్షణాలు అన్నమాట. చైతన్యము శరీరం యొక్క లక్షణము కాదు. చైతన్యము అనుకున్నప్పుడల్లా నేను చైతన్యము. నేను చైతన్యం అంటే ఎక్కడో లేదు. నేను ఎవరి గురించో మనం మాట్లాడట్లేదు, నా గురించే మాట్లాడుతున్నాను. నేను చైతన్యము. నేను అనగా చైతన్యము. ఈ దేహం యొక్క లక్షణం కాదు, ఈ శరీరంలోని ఒక భాగం కాదు, ఈ శరీరం నుండి ఉత్పత్తి చెందిన దాన్ని కూడా నేను కాదు. ఇది మొదటి విషయం. నేను చైతన్యము, స్వతంత్రంగా ఉంటాను, కానీ ఈ దేహం అంతటా వ్యాపించి ఉంటాను. ఈ దేహానికి జీవాన్ని ఇస్తాను, ప్రకాశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఎలా అయితే విద్యుత్ శక్తి ఫ్యాన్ వెనుక ఉండి ఫ్యాన్ తిరిగేటట్లు చేస్తుంది, అలాగే విద్యుత్ శక్తి ఫ్యాన్ వెనక ఉండి ఫ్యాన్ తిరిగేటట్లు చేసినట్టుగా నేను అనగా చైతన్యాన్ని ఈ దేహము వెనుక ఉండి ఈ దేహాన్ని పనిచేసేటట్లు చేస్తున్నాను, జీవించి ఉండేటట్లు చేస్తున్నాను. మూడోది, నేను చైతన్యము శరీరం యొక్క సరిహద్దులకే పరిమితం కాదు. నేను అంతటా వ్యాప్తమై ఉన్నాను. నేను దేశాతీతము. దేశం అంటే ప్రదేశం. ఒక ప్రదేశానికి ప్రదేశానికి పరిమితంగా లేను. నేను సర్వవ్యాపకం. మరి విద్యుత్ శక్తి అంతటా ఉంటుంది కదా, ఫ్యాన్లో ఉంటుంది, అంతటా ఉంటుంది. మరి ఇల్లంతా ఉంటుంది, ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడ కనపడుతుంది, మిగిలిన చోట అంతా ఉంది కదా. అలా నేను చైతన్యము శరీరము చనిపోయిన తర్వాత కూడా ఉంటాను, శరీరం పతనానంతరం కూడా ఉంటాను. నేను కాలాతీతము. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండకుండా ఉండను. త్రికాలే అపి తిష్టతి. నేను నిత్యము.
ఈ శరీరం మరణం తర్వాత కూడా నేను ఉంటాను. ఇప్పుడు ఫ్యాను తీసేసినా కూడా విద్యుత్ శక్తి ఉంటుంది కదా, అలా. ఐదవది, ఆఖరిది, నేను చైతన్యము. నేను చైతన్యము, కనిపించను, అనుభవానికి అందను. ఎందుకు? చైతన్యాన్ని ప్రతిబింబచేసేటటువంటి శరీర మాధ్యమం లేదు. శరీర మాధ్యమం లేదు కాబట్టి నేను చైతన్యంగా ఉన్నాను, కానీ నేను అనుభవంలోకి రాను. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఇది ఆత్మ అంశము. అన్ని శరీరాల్లోనూ ఉంటుంది. శరీరాలు భిన్నం, మనసులు భిన్నం, బుద్ధి వేరు, కానీ ఆత్మ ఏకము. ఇప్పుడు టీవీ, బల్బులు, ఫ్యాన్లు, ఇప్పుడు మైకు, ఏసీ, ఫ్రిడ్జ్, ఇవన్నీ భిన్నం, పరికరాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ అన్నింటి వెనుక ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఒక్కటే. పరికరాలు ప్రకటించే శక్తులు వేరు. ఇప్పుడు ఫ్యాను గాలిస్తుంది, అంటే గాలిని ఇస్తుంది. బల్బు కాంతినిస్తుంది. టీవీ మనకు రూపాలను ఇస్తుంది. మైకు శబ్దాన్ని ఇస్తుంది. ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రిజిరేటరు మన తనలో ఉండేటటువంటి పదార్థాలని చెడిపోకుండా చూసుకుంటుంది. కానీ వీటి అన్నింటి వెనుక ఉన్న, అంటే వీటిని ఇలా పని చేయించగల ఒకే ఒక అంశం ఏమిటది? విద్యుత్ శక్తి. ఆత్మబంధువులారా, అలాగే ఆత్మ ఒక్కటే. అది ప్రకటితమయ్యే శరీరాలు అనేకం. ఈ స్వభావాన్ని బట్టి ఆత్మను ఏమన్నారు? సత్, చిత్, ఆనందం అంటాం. సచ్చిదానందం అంటాం. ఈ స్వభావాన్ని బట్టి ఆత్మను సత్, చిత్, ఆనందము అంటాం. చిత్ అంటే ఎరుకలో ఉన్న చైతన్యము. సత్ ఉనికిగా ఉన్న చైతన్యము. ఆనందము అనగా అనంతంగా, పూర్ణంగా ఉన్న చైతన్యము. మళ్ళీ ఒకసారి చెప్తా. చిత్ అంటే ఎరుకలో ఉన్న చైతన్యము. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? కాన్షియస్నెస్ అంటాం. సత్ అంటే ఉనికిగా ఉన్న చైతన్యము, ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆనంద అనంతంగా, పూర్ణంగా ఉన్న చైతన్యము, బ్లిస్ అంటాం. కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, బ్లిస్. సత్, చిత్, ఆనందము. చిత్, సత్, ఆనందము. సచ్చిదానంద స్వరూపము. స్వాత్మానం విజానీయాత్. వ్యష్టి యొక్క లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? నేను ఒక మనిషిని, నేను ఒక హ్యూమన్ బీయింగ్, మనిషిని. వ్యష్టి ఒక వ్యక్తిని. నాలో రెండు అంశాలు ఉన్నాయి, ఆత్మ, అనాత్మ. ఇప్పుడు నేనేం చేయాలి? తెలుసుకున్నాను. ఆత్మ ఉంది నాలో, అనాత్మ నాలోనే ఉంది. రెండు నాలోనే ఉన్నాయి. అనాత్మ నుండి ఆత్మ వైపుకు దృష్టిని మళ్లించటం నువ్వు చేయాల్సిన పని. ప్రాధాన్యత, అనాత్మ నుండి ప్రాధాన్యతను ఆత్మ వైపుకు తిప్పాలి. అనాత్మ యొక్క ప్రాముఖ్యతను తగ్గించాలి. ఆత్మ యొక్క ప్రాముఖ్యతను పెంచాలి. ఆత్మ యొక్క ప్రాధాన్యతను పెంచాలి. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. నేను ఈ తాత్కాలికమైన, అనిత్యమైన, నిరంతరం మార్పునకు లోనయ్యే శరీరం కాదు అని గుర్తించాలి. అంటే అనాత్మ అభిమాన త్యాగ. ఆత్మ అభిమాన నిష్ఠ. ఇది జరగాలి. అనాత్మ అభిమాన త్యాగ. ఆత్మ
అభిమాన నిష్ఠ. అంటే దేహాన్ని ద్వేషించకూడదు. ఇది నా దేహమే, ఈ దేహాన్ని ప్రేమించాలి, దేహానికి స్నానం చేయాలి, దేహంతో ఏ పనులు చేయాలి అన్ని పనులు చేయాలి. కానీ మానసికంగా ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఆధ్యాత్మికతలో ఈ మార్పు జరగాలి. ఆత్మ అనాత్మ వివేకం జరిగి నేను ఆత్మను, నేను అనాత్మను కాదు అనుకోవాలి. అంటే ఏం చేయాలంటే దేహాన్ని వాడుకో. ఇంగ్లీష్లో యూజ్ అండ్ లూజ్ అంటారు. నువ్వు వాడుకుంటున్నావు, లూజ్ పోగొట్టుకుంటావు. ఎప్పుడు పోగొట్టుకుంటావు? నీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది యమధర్మరాజు నుంచి. మీకు ఒక 10 రోజుల్లో మీ దేహాన్ని నేను తీసుకెళ్తున్నాను అని ఒక 10 రోజుల ముందు కానీ ఒక నెల రోజుల ముందు కానీ అలాంటి అప్లికేషన్ ఫామ్ ఏది రాదు నీకు తెలియదు అసలు. మరి నీ దేహం అయితే నీకు సర్వ హక్కులు ఉంటే నీకు తెలియాలి కదా, తెలియదు. కాబట్టి వాడుకో, యూజ్ అండ్ లూజ్ అంతే. ఈ యూజ్ అండ్ లూజ్ అంటే ఎప్పుడు పోతుందో తెలియదు నీకు. ఇది సరిగ్గా తెలియకపోతే నీకేదో లూజ్ ఉందని అర్థం. ఈ విషయం తెలియకపోతే దేహాన్ని వాడుకో, అంతేగాని నేను దేహాన్ని అని అనకు. దేహాన్ని ఒక పరికరం లాగా వాడుకో, నేనే దేహాన్ని అని అనవద్దు. ఒకవేళ నేనే ఈ దేహము అని నువ్వు అంటే చాలా నష్టాలు ఉన్నాయి. ఏమిటో చెప్పనా? వృద్ధాప్య భయం, మరణ భయం నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. ఇంతవరకు మనం వ్యష్టి విచార చూసాం. ఇప్పుడు మనం 3వ అంశమైనటువంటి సమష్టి విచార చూద్దాం. సమష్టి విచార అంటే ఈశ్వర స్వరూపము, సృష్టి ప్రకరణము. అంటే ఈ ప్రపంచము సృష్టి ఎలా సృష్టించబడింది? ఆత్మబంధులారా, ఈ ప్రపంచము ఎవరి చేత సృష్టించబడలేదు. నిజానికి సృష్టి జరగలేదు. ఎవరు సృష్టిని చేయలేరు. పదార్థమును సృష్టించలేము, ఉన్న పదార్థాన్ని నాశనము చేయలేము. సైన్స్లో ఇది ఒక కీలకమైన పరిణామం. ఇంగ్లీష్లో ఏమంటారు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్ అంటారు. మాట వరుసకు అనుకుంటాం సృష్టి అని, లేదు. నిజం చెప్పాలంటే వ్యక్తము అవ్యక్తము, పదార్థము లేని కాలం అంటూ లేదు. వ్యక్తంగా ఉంటే దాన్ని సృష్టి అంటాం, అవ్యక్తంగా ఉంటే దాన్ని మాయ అంటాం. అంతే. అవ్యక్తంగా ఉన్న పదార్థాన్ని మాయ, వ్యక్తంగా ఉన్న పదార్థాన్ని ఇంగ్లీష్లో మేనిఫెస్ట్ అంటారు, తెలుగులో మనం సృష్టి అంటాం. ఇది ఒక సృష్టి అనే మాట ఒక అశాస్త్రీయమైనది. ఇంగ్లీష్లో మిస్నామర్ అంటారు. ఎందుకంటే మనం ఏ ఒక్కటి సృష్టించలేము. అంటే ఏమిటి అర్థం? సృష్టి ఎప్పుడూ ఉంటుంది, కొత్తగా వచ్చేది లేదు, కొత్తగా పోయేది లేదు. కానీ ఒక్కటే తేడా మనం గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టు, ఒక చెట్టును ఊహించుకోండి మీరు, వృక్షం, ఒక పెద్ద మర్రి చెట్టు. ఇంతకు ముందు ఇలా లేదు. ఇప్పుడు మరి ఇంతకు ముందు ఎలా ఉంది? ఈ చెట్టు ఒక విత్తన రూపంలో ఉన్నది. అలాగే ఈ ప్రపంచం ఒక విత్తన రూపంలో ఇంతకు ముందు ఉన్నది. అవ్యక్త రూపంలో ఉన్న ప్రపంచాన్ని మాయ అంటారు. ప్రస్తుతం ఉన్న సృష్టి పూర్వము అవ్యక్తంగా ఉన్న మాయ, ఇప్పుడు వ్యక్తంగా ఉన్నది అని అర్థం.
అంటే చెప్పాను కదా, సృష్టి అనేది సరైన మాట కాదు, వ్యక్తము అనేది సరైన మాట. ఇప్పుడు పాలలో వెన్న ఉంటుంది, వెన్న పాలలో అవ్యక్త రూపంలో ఉన్నట్టు అన్నమాట సృష్టి. ఏ స్త్రీ కూడా వెన్నను స్వయంగా సృష్టించలేదు, అవ్యక్తంగా ఉన్న వెన్నను ఒక ప్రాసెస్ ద్వారా వ్యక్తం అయ్యేటట్లు చేస్తుంది అంతే. స్త్రీ వెన్నను సృష్టించగలిగితే మనం కొంత నీరిచ్చి ఈ నీటి నుండి వెన్నను సృష్టించమని అడుగుదాం, చేయలేదు, అసాధ్యం. ఎందుకని? నీటిలో వెన్న లేదు, పాలలో మాత్రమే వెన్న ఉన్నది. కాబట్టి ఆమె పాల నుండి వెన్నను వ్యక్త దశలోకి తీసుకురాగలిగింది. మాయ అనేది అవ్యక్త ప్రపంచం. మాయ వ్యక్త ప్రపంచంగా రావటానికి 4 దశలు కావాలి. మొదటి దశ సూక్ష్మ భూత అభివ్యక్తి. అభివ్యక్తి అంటే వ్యక్తం అవటం, అంటే 5 సూక్ష్మ భూతాల సృష్టి మొదటగా వస్తుంది. రెండవ దశ ఏమిటి? సూక్ష్మ అంటే కంటికి కనపడదు, సూక్ష్మ భౌతిక దృష్టి జరిగింది. రెండవ దశ అంటే సూక్ష్మ శరీరాలు సృష్టి జరుగుతాయన్నమాట. సూక్ష్మ భూతముల కలయికతో సూక్ష్మ భౌతిక సృష్టి అనే సూక్ష్మ శరీరాలు వస్తాయి. ఈ సూక్ష్మ భూతాలు భిన్నమైన నిష్పత్తిలో సంయోగం చెంది సూక్ష్మ శరీరాలు, అదంతా మనం చూసాం, మనసు, ప్రాణం, ఇంద్రియాలు వగైరా వగైరా వస్తాయి. ఇది భూత సృష్టి. సూక్ష్మ భూత సృష్టి, సూక్ష్మ భౌతిక సృష్టి, అంటే శరీర సృష్టి కూడా జరిగింది. 2 దశలు అయిపోయినాయి. మూడవ దశ, ఇందాక సూక్ష్మ అయిపోయింది కదా, ఇప్పుడు స్థూల భూత సృష్టి, స్థూల భౌతిక సృష్టి. ఈ 2 దశలు. మూడవ దశ స్థూల భూత సృష్టి, అంటే స్థూల పంచభూతముల సృష్టి. 4వ దశ స్థూల భౌతిక సృష్టి, అంటే ఏంటి? స్థూల శరీర సృష్టి. ఈ 4 దశల్లో పూర్తిగా సృష్టి జరుగుతుంది. యష్టి మరియు సమష్టి సృష్టించబడ్డాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరములు, ఇది వ్యష్టి సృష్టి. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములు, ఇది సమష్టి సృష్టి. ఈ సృష్టి స్వభావము పదార్థము. ఇది సృష్టి యొక్క చరిత్ర. తత్వబోధలు అని ఈ సృష్టి అనేది మనకి 3వ అంశము. ఇప్పుడు 4వ అంశంలోకి వెళ్ళిపోతున్నాం. 4వ అంశం ఏం చెప్పాను? జీవ ఈశ్వర ఐక్యము. ఒకే చైతన్యము నిత్యమైనది, సర్వవ్యాపి, రెండింటిలోను అనగా వ్యష్టిలోను సమష్టిలోను వ్యక్తమవుతుంది. దీన్నే ఐక్య విచార అంటారు. ఆత్మ ఏకం, అది చైతన్య స్వరూపము, నిర్గుణము, శబ్ద స్పర్శ రూప రస గంధ ఇటువంటి ధర్మములేమి ఉండవు. ఇవన్నీ కూడా గుణములు, పదార్థం యొక్క గుణములు. ఆత్మ పదార్థం కాదు, అది చేతనం. కాబట్టి మనకు 2 అంశములు ఉన్నాయి. వ్యష్టి అంశ, శరీరత్రయం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు. సమష్టి అంశ అంటే ప్రపంచ త్రయము, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములు. ఇప్పుడు మనం ఒకే ముఖమును, మన ఫేస్ ని 2 అద్దాల్లో, అంటే 2 రకాల ప్రతిబింబాలను ఇస్తాయి 2 అద్దాలు. ఒకటి పొడవు ప్రతిబింబము, 2 వెడల్పు ప్రతిబింబము, అంటే కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్లు. ఇప్పుడు నా అసలు ముఖము పొడవు కాదు, వెడల్పు కాదు, అందమైన ముఖం,
ఈ అందమైన ముఖాన్ని, వాస్తవాన్ని వక్రీకరించడం జరిగింది. కాన్వెక్స్ లో ఒక రకమైన వక్రీకరణ, కాంకేవ్లో మరొక రకమైన వక్రీకరణ. ఇది ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏమిటి అసలు విషయం? ఒకే చైతన్యము వ్యష్టి ఉపాధిలోను సమష్టి ఉపాధిలోను వ్యక్తమవుతుంది. వాస్తవ చైతన్యము, అసలు చైతన్యము రెండింటిలోనూ వక్రీకరణం చెందింది. వ్యష్టిలో నాసిరకంగా వక్రీకరణం చెందింది, సమష్టిలో ఉన్నతంగా వక్రీకరణము చెందుతుంది. నాసిరకం వక్రీకరణ అల్పజ్ఞ, అల్పేశ్వర, నికృష్ట గుణాలు. ఉన్నత వక్రీకరణ సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వశక్తిమాన్, ఉత్కృష్ట గుణాలు. యష్టిలో వక్రీకరణం చెందినటువంటి ఆత్మను జీవాత్మ అంటారు. సమష్టిలో వక్రీకరణం చెందిన ఆత్మను పరమాత్మ అంటారు. అసలు ముఖము మన మెడ మీద భద్రంగా ఉన్నట్లు అసలు ఆత్మ అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటే బింబ చైతన్యమునకు ఏమీ కాలేదు, వక్రీకరణ జరగలేదు. అది సర్వవ్యాపి, అది నిత్యము. ఇటువంటి ఆత్మకు కదలికలు ఉండవు, మార్పులు ఉండవు. పటిష్టమైన సృష్టి చట్టాలు ఈశ్వర లేక పరమాత్మ చేస్తాడు. ఆత్మ చేయదు, పరమాత్మ చేస్తాడు. గ్రహాల కదలిక, భూమి తన చుట్టూ తాను మరి గంటకు 1000 మైళ్ళు తిరుగుతుంది. సూర్యుని చుట్టూ 67,000 మైల్స్ పర్ అవర్ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ 67,000 మైళ్ళ వేగంగా తిరుగుతుంది. తన చుట్టూ తాను 1000 మైళ్ళు వేగంగా తిరుగుతుంది. ఇదంతా చేసేది ఎవరు? ఈ సృష్టి యొక్క చక్రం ఎలా నడుస్తుంది? పరమాత్మ. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ సృష్టి ఇలా మనుగడ సాగించటానికి సూర్యుడు కారణం. సమిష్టిలోని అంటే మనం బతకటానికి, మనం మనుగడ సాగించడానికి సూర్యుడు కారణం కదా. సమష్టిలోని సృష్టి చట్టాలు అన్నీ పరమాత్మ వలనే అమలవుతున్నాయి. పరమాత్మ అంటే ఎవరు? ఉత్కృష్ట గుణములతో ఉన్నటువంటి ఆత్మ. జీవాత్మలో నాసిరకం వక్రీకరణ, పరమాత్మలో ఉన్నత రకం వక్రీకరణ. ఆత్మకు అసలు వక్రీకరణ లేదు, అది శుద్ధ ఆత్మ. జీవాత్మ పరమాత్మ రెండు వక్రీకరణం చెందాయి. ఆత్మకు పుణ్యపాపాలు లేవు. ఆత్మ మంచి కాదు, ఆత్మ చెడు కాదు. నేను అంటే నేను ఆత్మని, నేను శుద్ధ చైతన్యాన్ని, నేను ఆత్మను అని మనం స్వీకరించగలగాలి. ఈ పరిమితులు అన్నీ కూడా వక్రీకరణ ఆత్మకు సంబంధించినవి. అసలు ఆత్మకు పరిమితులు ఉండవు. మొదట ఏం చేయాలి? మనం కాన్వెక్స్ అద్దాన్ని తీసేయాలి. తర్వాత ఏం చేయాలి? కాంకేవ్ అద్దాన్ని తీసేయాలి. ఇప్పుడు 2 అద్దాలు తీసేస్తే నీ ముఖం అంటే నీ అసలు ముఖం అంటే నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. నీ మెడ మీద ఉంటుంది. 2 అద్దాలు తీసేసావు, నీ ముఖాన్ని మాత్రం నువ్వు చూసుకోలేవు. ఎలా అంటే నీ కళ్ళని నీవు చూడలేవు. అటువంటి ఆత్మ అంటే అహం బ్రహ్మ అస్మి, వక్రీకరణం లేని ఆత్మను నేనే. నేను కర్త, నన్ను నేను కర్మగా చూసుకోలేను. నేను సబ్జెక్ట్ని, నేను ఎప్పుడు ఆబ్జెక్ట్ని కాదు. ఇది ఐక్య విచార. వక్రీకరణ లేని ఆత్మను నేనే. ఇది ఐక్య విచార లేక మహావాక్య విచార. తత్ త్వం అసి అనే మహావాక్యం ద్వారా మనకు అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం వచ్చింది. జీవాత్మ పరమాత్మ రెండు
ఒకే ఆత్మకు చెందిన రెండు అంశాలు. జీవాత్మ నుండి జీవ అనే మాటను తీసేయి, పరమాత్మ నుండి పరమ అనే మాటను తీసేయి, మిగిలేది ఏమిటి? ఆత్మ. ఇలా అర్థం చేసుకోవాలి. ఇది తత్వబోధలోని 4వ అంశం. ఐక్య జ్ఞానము. తత్వమసి, అహం బ్రహ్మ అస్మి. ఇప్పుడు ఆఖరిది 5వది అయిన ఐక్య జ్ఞాన ఫలము చూద్దాం. ఈ జీవ ఈశ్వర ఐక్యం వలన మనకి ఏమి ప్రయోజనము? ఇది మనకి ఐక్య జ్ఞాన ఫలం 2 విధాలుగా చెప్తారు. ఒకటి జీవన్ముక్తి, 2 విదేహముక్తి. జీవన్ముక్తి వలన ఏమి లాభాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం మొదటి క్లాసులోనే. ఒకటి జిజ్ఞాస నివృత్తి, 2 విద్యానంద ప్రాప్తి, 3 కార్పణ్య నివృత్తి, 4 ఆఘాత నివృత్తి, 5 దక్షతా ప్రాప్తి. ప్రత్యక్ష ప్రయోజనం ఏంటో ఒకటి చెప్పనా నేను? ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటంటే మరణ భయము ఉండదు. నేను చనిపోతాను, ఎప్పుడు చనిపోతానంటారు? పుసుక్కుని చనిపోవాలా అంటుంటారు కొంతమంది. అంటే టక్కనట్లా తలవాలు చేయాలన్నమాట, బెడ్ మీద ఉండకూడదు. ఇటువంటి అభిప్రాయాలు ఉండవు అసలు మనకి. అది మరణ భయం ఉండదు. దేహము నేను ఉపయోగించేటటువంటి ఒక పరికరం, నేను చైతన్యం. దేహ మరణం నా మరణం కాదు. నాకు చైతన్యంగా మరణం లేదు. నేను నిత్యము, నేను సర్వవ్యాపకము. ఫోను పాడైపోయింది, ఫోన్ ఈజ్ డెడ్ అంటారు. సబ్జెక్ట్కి ఏమీ కాలేదు. ఈ ఫోన్ పోతే నేను మరొక ఫోన్ తెచ్చుకుంటాను, నాకేం కాలేదు, నా ఫోన్ పోయింది. ఏంటంటే అది ఏంటి దాని అర్థం? మరొక ఫోన్ తెచ్చుకుంటాం, ఫోన్స్ మారుతాయి, స్పీకర్ మారడు. ఇలా మరణం నుండి విముక్తి అంటే పునర్జన్మ. ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ వస్తుంది, అది పునర్జన్మ. ఇలా మరణం నుండి విముక్తి, స్వేచ్ఛను పొందటాన్ని జీవన్ముక్తి అంటారు. నిజంగా జీవన్ముక్తికి పునర్జన్మ ఉండదు. అలా ఆలోచిస్తాడు అనమాట. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను. మరొక ప్రయోజనం ఏంటని చెప్పాను? విదేహముక్తి. అదేమిటి? ఆత్మజ్ఞానం వలన సర్వ కర్మ నాశనము జరుగుతుంది. అంటే సంచిత కర్మ నాశనము. సాధారణంగా సంచిత కర్మ నాశనము గత కోట్ల 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 జన్మల పాప పుణ్య కర్మలు మామూలుగా నాశనం అవ్వవు. అసలు కష్టం, ఒక రకంగా ఇంపాసిబుల్. పాపపు రాశి పుణ్యపు రాశి కోట్ల కోట్ల జన్మల రాశి మనకు సంక్రమించినాయి. అది నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు నీకు లెక్కలేనని జన్మలు కావాలి. ఒక పక్కన నువ్వు జన్మలు తీసుకుంటావు, మళ్ళీ ఇంకో పక్క అది నాశనం చేయాలనుకుంటే మళ్ళీ ఆగామి కర్మల వల్ల కొత్తగా సంచిత కర్మలు సంచి నిండుతూనే ఉంటుంది. నువ్వు ఆగామి కర్మలు చేస్తావు కదా, ఆగామి కర్మల్లో మళ్ళీ పుణ్యకర్మలు పాపకర్మలు సంచి నింపుతుంది కదా. కాబట్టి సంచిత కర్మలు ఎప్పటికీ నాశనం కావు సాధారణంగా. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏమిటది? ఇప్పుడు నీకు స్వప్న సమస్యలు, స్వప్నంలో నీకు చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు కలగంటున్నావు, కల్లో నీకేదో జరుగుతుంది, ఒక పులి నిన్ను తరుగుతుంది, నువ్వు పరిగెత్తావు, ఒక చెరువులో పడ్డావు, మళ్ళీ మునిగిపోతున్నావు, హెల్ప్ హెల్ప్ అంటున్నావు. ఇలా ఏవో సమస్యలు ఉన్నాయి నీకు. ఇవన్నీ మరి పులి తరవటం ఆగిపోవాలి, పులి తరవకూడదు నిన్ను, నువ్వు నీటిలో మునగకూడదు. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? స్వప్న సమస్యలు అన్ని సమస్య పోవాలంటే నీకు ఒకే ఒక మార్గం. అదేమిటి? నీవు నిద్ర లేవాలి, నీవు నిద్ర నుంచి మేల్కోవాలి. నీవు స్వప్న సమస్యలను పరిష్కరించుకోలేవు. ఇప్పుడు నిద్ర మేల్కొంటే ఏమైంది? వాటంతట అవే సమసిపోయాయి, సమసిపోతాయి అప్రయత్నంగా. అలాగే నీ కర్మలు, సంచిత కర్మలు
పరిష్కరించబడవు, అదృశ్యమైపోతాయి. ఎప్పుడు నేను నా స్వస్వరూపానికి ఎదిగితే, అంటే పారమార్థిక సత్యానికి ఎదిగితే నా సమస్యలు సమసిపోతాయి. కాబట్టి జ్ఞానికి మరణ సమయంలో అతని శరీరత్రయము, అంటే అతని 3 శరీరాలు ప్రపంచత్రయంలో కలిసిపోతాయి. శరీరత్రయము ప్రపంచత్రయంలో విలీనం అయిపోతాయి. నేనుంటాను, చైతన్యంగా నేనుంటాను, నేను విలీనం కాను. సముద్రం అలాగే ఉంటుంది, గంగా నది కలిసిపోయింది. ఇదే విదేహముక్తి. జ్ఞాని అమావాస్య రోజు, ఏకాదశి రోజు ఎప్పుడు మరణించాడు, ఏ రోజు మరణించాడు, అది శుభతిథా కాదా, అట్లాంటిది ఏమి ఉండదు. ఏ ప్రదేశంలో మరణించాడు, కాశీలోనా లేదా కుక్క మాంసం తినేవాడి ఇంట్లో మరణించాడా, ఎక్కడ మరణించినా జ్ఞానికి ఏమీ తేడా ఉండదు. ఎందుకని? అతనికి, జ్ఞానికి అంటే మనకు ఆత్మజ్ఞానం వలన మోక్షం వచ్చేసింది. కాబట్టి ముఖ్యమైన ప్రయోజనాలు 2. 1 జీవన్ముక్తి, 2 విదేహముక్తి. ఇంతటితో తత్వబోధ ప్రకరణ గ్రంథము పూర్తి అయ్యింది. ఆత్మబంధువులారా, శాస్త్రంలో, వేదాంతంలో అంటే భగవద్గీతలో మీరు ఏ అంశాన్ని తీసుకున్నా తత్వబోధలోని ఈ 5 అంశాలే ఉంటాయి. సాధన, చతుష్టయ సంపత్తి, యష్టి స్వరూపము, సమష్టి స్వరూపము, ఐక్య జ్ఞానము, ఐక్య జ్ఞాన ఫలము. ఈ 5 అంశాలే ఉంటాయి. మన వేదాంతంలో ఈ 5 అంశాలను మించి ఏ అంశము ఉండదు. మన సనాతన ధర్మమే కాదు, మన హిందూ మతమే కాదు, ఏ మతానికి సంబంధించిన ఏ గ్రంథమైనా కూడా ఈ 5 అంశాలే ముఖ్యంగా ఉంటాయి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.